అనగనగా రంగాపురం అనే గ్రామంలో కిట్టయ్య అనే పేద యువకుడుండేవాడు. అతడు ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. అతను పట్టణం వెళ్లి సంతలో కొన్ని సామాన్లు కొని సొంత ఊరిలో వీధుల వెంట అమ్ముకుని జీవించేవాడు. అలా సంపాదించగా వచ్చిన సొమ్ము అతని తిండికే సరిపోయేది కాదు. కిట్టయ్యకు ఒకసారి పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చింది. కానీ ఎవ్వరూ కిట్టయ్యకు పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. మీ చుట్టుపక్కల నన్ను మించిన బలశాలి ఎవడూ లేడు, ధైర్యశాలి లేడు. అయితే నా పేదరికం నా జీవితం నాశనం చేస్తోంది అని కనపడిన వాళ్ళందరికీ తన బాధని చెప్పుకునేవాడు. ఒక రోజు అలా చెప్తూ ఉంటే సుబ్బయ్య అనే ఆసామి వీడి వాగుడు వినలేక, నువ్వంత ధైర్యం గలవాడివైతే జమీందారు గారు కొన్న మహల్ నుండి దయ్యాన్ని వెళ్ళగొట్టొచ్చు కదా, అప్పుడు ఆయన నీకు కావలసినంత ధనం పోస్తాడు. జమీందారు పాతకాలపు మహల్ ని బోలెడంత డబ్బు పోసి కొన్నాడు. దాని చుట్టూ ఉండే తోట బాగు చేయించి ఇంటికి మరమ్మతులు చేయించి బ్రహ్మాండంగా గృహప్రవేశం చేశాడు. అయితే ఆ రోజు రాత్రే ఆయన ఇద్దరు నౌకర్లు వింత చావు చచ్చారు. వెంటనే జమీందారు ఆ మహల్ను ఖాళీ చేసి తన పాత ఇంటికి వెళ్లిపోయాడు. నిక్షేపం లాంటి మహల్ను పాడు పెట్టాల్సి వచ్చింది. ఈ సంగతి కిట్టయ్యకు కూడా తెలుసు. కానీ మహల్లో దయ్యాన్ని వెళ్లగొట్టి జమీందారు గారి దగ్గర నుండి బహుమానం పొందవచ్చునని ఆలోచన కిట్టయ్యకు తట్టలేదు. వెంటనే కిట్టయ్య జమీందారు గారి ఇంటికి వెళ్లాడు. మీరు పాడు పెట్టిన మహల్లో దయ్యాన్ని నేను వెళ్ళగొడతాను, నాకు మీరేమిస్తారు అని అడిగాడు. మహల్ నుండి నిజంగా నువ్వు దయ్యాన్ని వెళ్ళగొడితే నీకు 10,000 వరహాలిస్తాను. కిట్టయ్య జమీందారు మాటలు విని సంతోషంగా ఒప్పుకున్నాడు. జమీందారు కిట్టయ్యకు కావలసిన సామగ్రి అంతా ఇప్పించాడు. కిట్టయ్య ఒక లాంతరు, 1 కిలో వెల్లుల్లి, అలాగే 1 సేరు ఉల్లిపాయ పకోడీలు అడిగి తీసుకువెళ్లాడు. జమీందారు నౌకర్లు అతని వెంట వెళ్లి కిట్టయ్యను మహల్లోకి పంపించి బయట తాళం వేసి చీకటి పడక ముందే తిరిగి వెళ్లిపోయారు. కిట్టయ్య ఆ మహల్ మధ్యలో శుభ్రం చేసుకుని తీసుకువెళ్లిన పకోడీలన్నీ తినేశాడు. ఆ తరువాత వెల్లుల్లిపాయలను నమిలి మింగేశాడు. అక్కడ ఉన్న ఒక మంచం మీద కూర్చుని దయ్యం రాక కోసం ఎదురు చూడసాగాడు కిట్టయ్య. అర్ధరాత్రి దాటాక పెద్ద చప్పుడైంది. గది తలుపులు తోసుకుని దయ్యం లోపలికొచ్చింది. ఆ దయ్యం తనదాకా వచ్చేంత వరకు కదలకుండా కూర్చొని ఆ తరువాత ఒక్కసారిగా దాని పైకి దూకి దానిని వెనక వైపు నుండి గట్టిగా పట్టుకున్నాడు. కిట్టయ్య పట్టు నుండి తప్పించుకోవడం దయ్యానికి సాధ్యం కాలేదు. అప్పుడు దయ్యం అతని ముఖంపై గాలి ఊదసాగింది. దాని శ్వాస మంచు కన్నా చల్లగా ఉంది. దాన్ని భరించడం చాలా దుర్భరంగా ఉంది. అందువల్ల కిట్టయ్య ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు. దయ్యం ఊదే గాలి అతని మెడకు తగిలి మెడ కొయ్యబారిపోయింది. ఆ బాధ భరించలేక కిట్టయ్య బలవంతాన మెడ తిప్పుకొని దయ్యం ముఖంపైన తన నోటితో గాలి ఊదుతూనే ఉన్నాడు. అతని నోటి వెంట వచ్చిన వెల్లుల్లి వాసన భరించలేక దయ్యం తన ముఖం తిప్పేసుకునేది. ఈ విధంగా తెల్లారేదాకా వారిద్దరి మధ్య పోటాపోటీ జరిగింది. కిట్టయ్య మాత్రం దయ్యాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. దయ్యం అదృశ్యం కాలేదు, కానీ క్రమేపీ చిన్నదైపోయింది. కానీ చీకటిలో దాని రూపం మాత్రం కిట్టయ్యకు సరిగా కనపడలేదు. తెల్లారాక జమీందారు నౌకర్లతో వచ్చి తలుపులు తెరిచారు. కిట్టయ్య దయ్యం చేతిలో చచ్చుంటాడని వాళ్ళు భయపడ్డారు. అతడు క్షేమంగానే ఉండడం చూసి ఆనందించాడు జమీందారు. అతని 2 చేతుల్లోనూ ఒక కర్ర బొమ్మ ఉంది. ఇదిగో ఇదే దయ్యం అంటూ అతను వాళ్ళందరికీ ఆ కర్ర బొమ్మను చూపించాడు. అందరూ కలిసి ఆ కర్ర బొమ్మను దూరంగా తీసుకుపోయి మంటల్లో తగలేశారు. ఆ కర్ర బొమ్మ కాలుతూ ఉంటే పీనుగులు కాలే వాసన వచ్చింది. అప్పటి నుండి మహల్లో దయ్యం జాడ కనిపించలేదు. ఆ తరువాత జమీందారు మహల్ను మరొకసారి బాగు చేయించి 2వసారి గృహప్రవేశం చేశాడు. దయ్యం బాధ పూర్తిగా వదలడంతో ఆ తరువాత మహల్లో మరెప్పుడూ ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. జమీందారు తను అన్నమాట ప్రకారం కిట్టయ్యకు 10,000 వరహాలిచ్చాడు. ఆ తరువాత కిట్టయ్య వ్యాపారం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ధనవంతుడయ్యాడు. తరువాత ఒక మంచి అమ్మాయిని చూసుకుని వివాహమాడి సుఖంగా జీవించసాగాడు. ఒక నది ఒడ్డున గ్రామంలో అమర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ గ్రామ ప్రజల వృత్తి చేపలు పట్టడం. అందరూ ఉదయాన్నే పడవలపై ఆ నదిలోకి వెళ్లి చేపలు పట్టుకుని వాటిని అమ్మి జీవనం సాగించేవాళ్లు. కానీ అమర్కి మాత్రం పడవ నడపడం అంటే చాలా భయం. ఆ భయం కారణంగానే అతను చేపలు పట్టడానికి వెళ్లేవాడు కాదు. ఒకరోజు తండ్రి నగేష్ అతనితో, ఎరా అమర్, అందరూ చేపల వేటకెళ్తున్నారు, నీకు భయం అని చెప్పి నేను నిన్నక్కడికి పంపించలేదు. అదే నేను చేసిన పెద్ద తప్పు అయిపోయింది. నువ్వు అటు వేటకి వెళ్ళక ఇటు పనికి వెళ్ళక ఎలాగరా ఊరికే కూర్చొని తింటే సోమరితనం ఏర్పడుతుందిరా. నా మాటిని ఒకసారి వాళ్ళతో పాటు ఏటకెళ్ళు. నాకు కూడా వెళ్ళాలని ఉంది నాన్న,
కానీ అక్కడికి వెళ్ళగానే నాకు భయం పట్టుకుంటుంది. సరే, ఈరోజు ఎలాగైనా అక్కడికి వెళ్తాను. నా మిత్రుడు రమేష్ ఉన్నాడుగా, వాడితో పాటు వెళ్తాను అని చెప్పి అతను రమేష్ దగ్గరికి వెళ్లి అతనితో, రమేష్, ఈరోజు నీ పడవలో నేను కూడా చేపల వేటకి వస్తానురా. ఊరయ్యా వద్దురా బాబు, అంతకుముందు కూడా ఇలాగే వస్తానని చెప్పి పడవ సగం దూరం వెళ్ళిన తర్వాత నాకు భయం వేస్తుందని చెప్పి పడవని వెనక్కి తీసుకొచ్చేదాకా ఊపిరి అన్నవలేదు. నీకు ఒక దండవరా బాబు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అమర్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మరో వ్యక్తి వలని తీసుకుని అటు వెళ్ళటం గమనించి అతని దగ్గరికి వెళ్ళి, బాబాయ్, నేను కూడా మీతో పాటు చేపల వేటకి వస్తాను, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. అతను, ఏంట్రా బాబు, నేను తీసుకెళ్ళాలా? ఊరయ్యా వద్దురా, నువ్వు చేసిన నిర్వాహకం ఏంటో అందరికీ తెలుసు. అక్కడి దాకా రావడం భయం అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాడు. భయం ఉన్నవాడికి ఇలాంటి ఎందుకురా? అని చెప్పి అక్కడి నుండి అతను కూడా వెళ్ళిపోయాడు. అరే, ఎందుకు అందరిలా మాట్లాడుకుంటున్నారు? నాకు నిజంగా భయం వేసింది కాబట్టి అలా చెప్పాను. ఇప్పుడు ఆ భయమే నా కొంప ముంచింది. ఏ పని చేయకపోతే నాకు పెళ్లి చేసుకోవటానికి పిల్లని కూడా ఎవ్వరివ్వరు అని బాధపడుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతను అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అతనికి ఒక మంచి ఆలోచన వచ్చి తనలో తాను, నాకు కార్ డ్రైవింగ్ వచ్చు, బైక్ డ్రైవింగ్ వచ్చు, వాటిని ఎంత వేగంగా అయినా నడపగలను. కానీ సముద్రం, పడవ అంటే మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అందుకే నేను ఒక చేప బొమ్మ తయారు చేసి దాన్ని సముద్రంపై నడిచే విధంగా చేసి అందులో నేను కూర్చుని దాని వెనక వలను తగిలిస్తాను. అప్పుడు నేను కారుని నడుపుతున్న ఆలోచనే ఉంటుంది. ముందు కొంచెం నది కనపడేలా ఏర్పాటు చేసుకుంటాను అని చెప్పి నీటిలో తేలే విధంగా ఒక పెద్ద చేప బొమ్మని తయారు చేయటం మొదలుపెట్టాడు. దాని లోపల మెషిన్ ఏర్పాటు చేసుకున్నాడు. చూస్తుండగానే అతి కొద్ది కాలంలో ఆ బొమ్మని తయారు చేయటం పూర్తయింది. ఆ బొమ్మను చూసిన అమర్ తండ్రి, రేయ్, ఏంట్రా ఇది? ఈ బొమ్మ తయారు చేసావేంటి? దీనివల్ల నీకు ఉపయోగం ఏముందిరా? అప్పుడు అమర్, నాన్న, నాకు నది లోపలికి వెళ్ళడానికి చాలా భయంగా ఉంది కదా. నేను గనక దీని లోపల కూర్చుంటే నాకు అలాంటి భయం అనిపించదు. దీనిని అచ్చం కారులాగా నడుపుకుంటూ వెళ్ళడమే. దీని వెనుక నేను ఒక పెద్ద వలని తగిలిస్తాను. ఆ వలలో పడే చేపలను తీసుకువచ్చి వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తాను. చాలా తెలివిగా ఆలోచించావురా. మరి ఇంకెందుకు ఆలస్యం? దీన్ని ఇప్పుడే తీసుకెళ్ళు. ఇప్పుడే తీసుకెళ్తాను నాన్న అని చెప్పి ఆ చేప బొమ్మలో కూర్చొని దానిని నదిలోకి తీసుకువెళ్ళాడు. ఆ బొమ్మని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యంతో వాళ్ళలో వాళ్ళు, అరే ఏంటిది, చాలా వింతగా ఉందే అంటూ చాలా వింతగా కంగారుగా చూస్తూ ఉంటారు. అమర్ కొంత సమయానికి ఆ నది మొత్తం తిరిగి ఒడ్డుకి తిరిగి వచ్చాడు. అతనితో పాటు తన వెనక వచ్చిన కొందరు అమర్ ఆ చేప బొమ్మ నుండి బయటకు రావటం చూసి అతనితో, అరే అమర్, ఏంటిది, చాలా విచిత్రంగా ఉందే అని అడిగారు. అప్పుడు అమర్ దాని గురించి పూర్తిగా చెప్తాడు. దానిని విన్న వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయి అతనితో, శభాస్రా, నువ్వు గొప్పని చేశావు. ఇప్పుడు నీకు భయం లేకుండా నీ సొంత కాళ్ళ మీద నువ్వే నిలబడి డబ్బు సంపాదించొచ్చు అంటూ అతన్ని మెచ్చుకున్నారు. అమర్ వాళ్ళ మాటలకి చాలా సంతోషపడి ఆ వలలో ఉన్న చేపలు తీసుకుని వాటిని అమ్మి డబ్బు సంపాదించి తన తండ్రికి ఇచ్చి, నాన్న, ఇదిగోండి నా మొదటి సంపాదన. నాకిప్పుడు ఎంతో సంతోషంగా ఉందిరా. ఇన్ని రోజులు నువ్వు ఏ పని చేయకుండా ఎక్కడ చెడిపోతావా అని భయం వేసేది. ఇప్పుడు నాకు అలాంటి భయం, దిగులన్నీ పోయాయి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా అమర్ స్నేహితుడు రమేష్ వచ్చి, ఒరేయ్, నన్ను క్షమించురా, నాతో పాటు నదికి తీసుకువెళ్ళినందుకు. అప్పుడు అమర్, అందులో ఏముందిలే మిత్రమా, నేనంతకు ముందు చేసిన పనికి నువ్వు తీసుకెళ్ళనని అన్నావు, అంతే కదా, మరేం పర్వాలేదు. నువ్వు చేసిన ఆ బొమ్మ చేప చాలా ముచ్చటగా ఉందిరా, దాని గురించి అందరూ చెప్పుకుంటున్నారు.
నువ్వు ఏమీ అనుకోకపోతే నాకు కూడా అలాంటి బొమ్మ తయారు చేయవా? ఊరికే వద్దురా, నేను దానికి తగ్గ డబ్బులు ఇస్తాలే. సరే మిత్రమా, తప్పకుండా. అని అతనికి కూడా అలాంటి బొమ్మ తయారు చేసి ఇచ్చాడు. వాళ్ళని చూసి ఒక్కొక్కరిగా అతని దగ్గరికి వచ్చి అలాంటి బొమ్మలు తయారు చేయించుకొని డబ్బులిచ్చి వెళ్తుంటారు. అలా అతను యంత్రం బొమ్మ చేపలు తయారు చేసి వాటిని అమ్మి డబ్బు సంపాదించడమే కాకుండా నదిలోకి వెళ్లి చేపలు పట్టి 2 చేతులా డబ్బులు సంపాదిస్తున్నాడు. అలా అతి తక్కువ కాలంలోనే అమర్ పెద్ద ధనవంతుడయ్యాడు. ఒక చిన్న ఉపాయం ద్వారా అమర్ జీవితమే మారిపోయింది. ఇప్పుడు అతను మరియు అతని కుటుంబం చాలా సంతోషంగా ఉన్నారు.